ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన కుబేరా సినిమా తరహా స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పెనుబల్లి మండలం విఎం బంజరు పోలీస్ స్టేషన్లో ఒక నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో విస్తుగొలిపే స్కామ్ బయటపడింది. ఇక్కడ తీగలాగితే అంతర్జాతీయ స్థాయిలో 547 కోట్ల విలువైన సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. నిందితులు కుబేరా సినిమా తరహాలో అమాయకులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాటి ద్వారా కోట్లలో ట్రాన్సాక్షన్స్ చేశారు. విదేశాల్లో కాల్ సెంటర్స్ నిర్వహిస్తూ సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడి 100 కోట్లు కొల్లగొట్టారు. అలాంటి ఓ పెద్ద ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు చెందిన మనోజ్ కళ్యాణ్, వికాస్ చౌదరి, ప్రవీణ్, భానుప్రియ, సతీష్, చెన్నకేశవ అనే 6 నిందితులు సత్తుపల్లి ఏరియాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారు. ఉద్యోగం ఇచ్చినట్టు నమ్మించి వారితో పలు బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్స్ను ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లకు సంబంధించి బ్యాంకింగ్ వివరాలు తీసుకుని అదే అకౌంట్లో సైబర్ క్రైమ్స్ ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలు జమ చేశారు. ఒక్కో సేవింగ్ అకౌంట్కు 3,000 నుంచి 5,000, కరెంట్ అకౌంట్కు 10,000 వరకు ఇచ్చి కొందరితో అకౌంట్లను ఓపెన్ చేయించుకున్నారు. అకౌంట్కు సంబంధించిన కిట్ రాగానే వారే తీసుకొని సైబర్ నేరాలకు వాడుకునేవారని దర్యాప్తులో తేలింది. నిరుద్యోగులతో బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయించిన నిందితులు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టారు. కంబోడియా, హైదరాబాద్లో కాల్ సెంటర్స్ నిర్వహిస్తూ వాటి ద్వారా మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్స్, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడేవారు. బాధితులెవరైనా వీరి మాటలకు ఆకర్షితులైతే వారిని టెలిగ్రామ్ గ్రూపులతో సభ్యులుగా చేర్చి తర్వాత వారికి మోసపూరిత లింకులు, ఏపీకే ఫైల్స్ పంపి వారి అకౌంట్లో నుంచి డబ్బులు కాజేసేవారు. ఆస్ట్రేలియా సిటిజన్స్తో పాటు మన దేశంలో పలు రాష్ట్రాల్లో అమాయకులను ఇలా మోసం చేశారని పోలీస్ ఎంక్వైరీలో గుర్తించారు. సత్తుపల్లి మండలం తంబూరుకు చెందిన మోదుగు సాయి కిరణ్ అనే యువకుడు గతేడాది డిసెంబర్ 24న తన ఖాతాలో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లుగా విఎం బంజరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సాయి కిరణ్తో 2022లో సైబర్ నేరగాళ్లు మనోజ్ కళ్యాణ్, ప్రవీణ్, వికాస్ చౌదరి, చెన్నకేశవులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. వాటి ఆన్లైన్ వివరాలను సాయి కిరణ్కి ఇవ్వకుండా నిందితులే తీసుకున్నారు. ఆ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా అనుమానించిన సాయి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో 15 రోజుల కింద ప్రవీణ్ను విఎం బంజరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని 2 సార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించి సైబర్ క్రైమ్ ముఠా వివరాలను సేకరించారు. తీగలాగితే డొంక కదులుతున్న సత్తుపల్లి సైబర్ స్కామ్పై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. సత్తుపల్లి కేంద్రంగా జరిగిన భారీ సైబర్ క్రైమ్ కేసును కూడా పోలీసులు మొత్తం ఛేదించారు. మొత్తం 547 కోట్లు సంబంధించి జరిగిన ఈ స్కామ్ సంబంధించి కూడా చాలా వరకు కొన్ని కీలకమైన వ్యక్తులకు సంబంధించి ఈ స్కామ్లో ఉన్న వారి పేర్లు కూడా ఒక్కొక్కటి కూడా బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 547 కోట్లకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఇది జరిగింది. ఇది మొత్తం ఒక కుబేర సినిమా తరహాలో కూడా ఈ స్కామ్ సంబంధించి జరిగినట్లు కూడా పోలీసులకు సంబంధించి నిర్ధారించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి కూడా సత్తుపల్లి కేంద్రంగా జరిగిన ఈ సైబర్ క్రైమ్ సంబంధించి విషయంలో కూడా సాక్షి అనేక కథనాలు ప్రసారం సంబంధించి చేసింది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి కూడా మొదట విఎం బంజారా సంబంధించిన పోలీసులు కూడా ఒక కీలకమైన వ్యక్తిని కూడా అదుపులో సంబంధించి తీసుకున్నారు. పొట్టు ప్రవీణ్ అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసు సంబంధించి ఒక్కొక్క విషయాలు సంబంధించి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఈ స్కామ్ సంబంధించి మనం ఒకసారి పూర్తి స్థాయిలో చూస్తే ఇది మొత్తం అంటే లోకల్గా అంటే గేమింగ్ కానీ, బెట్టింగ్ కానీ, ట్రేడింగ్ పేరుతో కూడా సైబర్ మోసాల సంబంధించి చేశారు. నిరుద్యోగులకు సంబంధించి లోకల్గా ఉండే నిరుద్యోగులు కూడా ఈ ఆశలు చూపి కూడా ఈ భారీ స్కామ్ సంబంధించి ఒక ముఠాగా ఏర్పడి కూడా చేసినట్టు తెలిసింది. చాలా మంది ఈ స్కామ్లో అమాయక యువకులు కూడా బలైనట్లు కూడా ప్రస్తుతం విచారణ జరిగిన తీరు కానీ పోలీసులు వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి ప్రధానంగా నిరుద్యోగుల నుంచి కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడం, వారి అకౌంట్లలో కూడా డబ్బులు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే స్కామ్కు పాల్పడిన డబ్బులన్నీ వీరి అకౌంట్లలో వేయడం, వీరికి కొంతవరకు ఆశ ఒక 10% వరకు అందులో అమౌంట్ ఇస్తామని, అంటే 1,00,000 వరకు ఉంటే ఒక 10,000 నుంచి 20,000 వరకు ఇస్తామని కూడా వీరిని ఆశ చూపించారు. ఇది ఒక చైన్ సర్కిల్లో కూడా పెద్ద స్థాయిలో సంబంధించి వచ్చింది. చాలా వరకు సత్తుపల్లి కేంద్రంగానే సత్తుపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంబంధించిన వ్యక్తులే ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. మొత్తం అంటే విదేశాల నుంచి సంబంధించి కూడా ఇది ఒక కాల్ సెంటర్లకు సంబంధించి ఏర్పాటు సంబంధించి హైదరాబాదు సంబంధించి కేంద్రంగా కూడా ఈ కాల్ సెంటర్లకు సంబంధించి ఏర్పాటులో భాగంగా కూడా ఈ స్కామ్ సంబంధించి చేశారు. చాలా రోజుల నుంచి కూడా ఇది
స్కామ్ సంబంధించి విషయాలు బయటికి ఒక్కొక్కటి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు నిఘా వర్గాలకు సంబంధించి కూడా సీక్రెట్గా దీని ఆపరేషన్ సంబంధించి చేశారు. చాలా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసి సత్తుపల్లికి కూడా గత 2 నెలల క్రితం కూడా వచ్చి పూర్తి వివరాలకు సంబంధించి తెలుసుకున్నారు. మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాతనే విఎం బంజారా సంబంధించిన పోలీసులు పొట్టు ప్రవీణ్కి సంబంధించి అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరిగా సంబంధించి ఇందులో వారిని అదుపులో తీసుకున్నారు. తర్వాత తాజాగా సిపి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా ఈ మొత్తం స్కామ్లో ఎవరెవరు ప్రమేయం ఉంది అన్నది కూడా పూర్తి వివరాలకు సంబంధించి వెల్లడించిన విషయం తెలిసింది. అయితే ఈ ఇష్యూ సంబంధించి ఒక్కొక్కటి బయటికి వస్తున్న నేపథ్యంలోనే లోకల్గా సంబంధించి అంటే కొందరు అకౌంట్లలో కూడా అనుమానాస్పదంగా కోట్లలో కూడా డబ్బులు సంబంధించి డిపాజిట్ అయిన నేపథ్యంలో సత్తిపల్లిలో కొందరు వ్యక్తులకు వాళ్ళు కూడా కంప్లైంట్ సంబంధించి ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి కూడా అనుమానాస్పద లావాదేవీలు కానీ బయట నుంచి వచ్చిన కోట్ల అమౌంట్ సంబంధించి వారి అకౌంట్లో సంబంధించి డిపాజిట్ అయిన నేపథ్యంలో వారు కూడా కొందరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది మరింత తీగలాగితే డొంక కదిలినట్లు కూడా ఈ స్కామ్ సంబంధించి అనేక విషయాలకు సంబంధించి వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తానికి మాత్రం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా జరిగిన ఈ భారీ సైబర్ క్రైమ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.